అక్షయ ఆగు. వదిలేస్తున్నావా అక్షయ? వద్దు అని మీరే అన్నాక ఉండాలి అని నేనెలా అనుకుంటాను? శివరాం గారు, మీరిచ్చిన మాటని మీరే ఎందుకు తప్పాల్సి వచ్చిందో నాకు చెప్పక్కర్లేదు. కనీసం మీ మనసుకు తెలిస్తే చాలు. తప్పు ఎవరు చేశారో అర్థం అవుతుంది. నువ్వేనా 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 నాకు పసి ప్రపంచమైనా, నాకు ప్రతి వసంతమైనా, నా కథకు సుఖాంతమైన నువ్వేనా, నాకు చిరు సంతోషమైనా, నాకు తొలి కన్నీటివైనా, నా కలకు నిజానివైనా నువ్వేనా 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 నువ్వేనా. నువ్వున్న మదిలో ఈ గుండె గదిలో నీ గురుతు మెలిపెడుతోందే ఒక్కో క్షణము. ఒక పక్క కుటుంబం, ఇంకో పక్క నువ్వు. నీకు దగ్గరైతే వాళ్ళు దూరం అవుతారు. వాళ్ళ దగ్గర ఉండాలంటే నిన్ను దూరం చేసుకోవాలి. ఎవరిని దూరం చేసుకునే పరిస్థితుల్లో నేను లేను. భగవంతుడా, ఇద్దరిని దగ్గర చేసే దారి నువ్వే చూపించాలి. ఇవిగోండి మీకు సంబంధించిన నా దగ్గరున్న జ్ఞాపకాలు, మీ వస్తువులు మీకే ఇచ్చి వెళ్తున్నాను. మీరిచ్చిన మాటని మీరే ఎందుకు తప్పాల్సి వచ్చిందో నాకు చెప్పక్కర్లేదు. కనీసం మీ మనసుకు తెలిస్తే చాలు. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నీ వలన ఈ చీరకే అందం వచ్చింది. ఎవరినైనా అభిమానించాలి అంటే ఎక్కువ సమయం పట్టదు. కానీ మర్చిపోవాలంటే మరణించే వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. ఎందుకమ్మా ఇలా జరిగింది? జ్ఞాపకాలు కళ్ల ముందుంటే మరిచిపోవడం కష్టమవుతుంది. నిన్నటిని మర్చిపోతేనే
రేపేం చేయాలనేది అర్థమవుతుంది. ఈ ఊరు గుర్తుల్ని, ఇక్కడి వ్యక్తుల జ్ఞాపకాల్ని ఇక్కడే వదిలేద్దామమ్మా. వాటిని చూసి బాధపడే శక్తి నీకున్నా, నీ బాధని చూసి భరించే శక్తి నాకు లేదమ్మా. ఇప్పటికే జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలకి చాలా చాలా అలసిపోయాను అక్షయ. నువ్వంటే నాకిష్టం లేదు. అక్షయ, పదమ్మా. ఎవరేమి అన్నాను, నన్నే చంపి వేసినాను, నీలోన సగమై బ్రతికి ఉంటా. నేనెక్కడున్నాను, నీ పక్కనున్నాను, నీ పేరే వినిపిస్తే తిరిగి చూస్తా. నా ప్రాణం ఇస్తున్నా నీకు ప్రేమాని, ఇక మరణం ఎదురైనా నేను చావలేనులే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది కదా శుభశకునం అంటే. చూసావా కీర్తి, మనం బయటకొచ్చేటప్పుడు ఏదైనా మంచి శకునం ఎదురు కావాలి అంటాం. ఎందుకు? పని దిగ్విజయంగా జరగాలని. ఇంతకన్నా ఏ ఊళ్ళో మనకి శుభశకునం ఎదురవుతుందా? ఎందుకు మమ్మీ బాధపడే వాళ్ళని పాపం మరింత బాధ పెడతావు? అక్షయని చూడు, ఎప్పుడు 1000 వాట్స్ బల్బులాగా వెలిగిపోతూ ఉండేది. ఇప్పుడు చూడు, డిమ్ అయిపోయిన బెడ్ లైట్ లాగా డల్ అయిపోయింది. అయిపోదు మరి. గాల్లో మేడలు కడతాను, నీటి మీద రాతలు రాస్తాను, విధినైనా ఎదిరిస్తాను, పులినైనా బెదిరిస్తాను అంటూ చేతగాని శబదాలు చేస్తే ఇలాగే ఉంటుంది. పాపం, అదంతా వాళ్ళమ్మ కోసం చేసింది మమ్మీ. అమ్మ కోసం అయితే అణిగిమణిగి చెయ్యాలి. అంతేగాని ఎన్నెన్ని మాటలన్నింది. అవ్వా, అసలు మాట పడేదా? ఒకటంటే 10 అప్పచెప్పేది. ఎలాగెలగా నా మొగుడు మీ అమ్మని 10 మందిలో పెళ్ళామని ఒప్పుకోవాలా? కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలా? ఇప్పుడేమైంది? మొహం చెల్లక ఊరెళ్ళిపోతున్నారు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అణిగి మణిగి ఉండండి.
మేవెలా ఉండాలో మాకు తెలుసు గాని ఇది చెప్పడానికేనా అమ్మ కూతురు ఇంత దూరం వచ్చారు? హలో, మేమొచ్చింది మీకోసం కాదు, శివరాం కోసం. శివరాం గారి కోసమా? అవును. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిన నువ్వే శివరాంని కోరుకున్నప్పుడు కోటీశ్వరుడైన కృష్ణప్రసాద్ ముద్దుల కూతుర్ని నేను కోరుకోవడంలో తప్పే ఉంది? అంతేనా? నువ్వు సాధించలేని ఆ మైన్స్ ని మేము సాధించి నా భర్తకి గిఫ్ట్గా ఇస్తాం. కూతుర్ని అని చెప్పుకునే నీకు చేతకాని పనిని కూతుర్నైనా నేను సాధిస్తాను. అక్కడ మైండ్స్ ని, ఇక్కడ నిన్ను. అయ్యో, వెళ్ళండి వెళ్ళండి, లేట్ అయిపోతే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతుంది. తెల్లార్లు వెయిట్ చేయాలి మళ్ళా. పద బేబీ. అమ్మా, వాళ్లతో మనకెందుకు? పద. మనం వెళ్లాల్సింది అటు కాదు, ఇటు. ఏంటమ్మా నువ్వనేది? అవునక్షయ, మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. అదేంటమ్మా, వెళ్ళిపోదామని నువ్వే అన్నావు. ఇప్పుడు ఉందామని నేనే అంటున్నాను. చెప్తాను, పద పదమ్మా. ఇదేంటి మమ్మీ, అన్ని కోట్ల విలువ చేసే మైన్స్ ఉన్నాయంటే ఏదో మైసూర్ మహారాజ్కున్నంత ప్యాలెస్ ఉంటుందనుకున్నాను. ఇదేంటి మమ్మీ ఇలా ఉంది? పల్లెటూరిళ్ళు ఇలా కాక ఇంకెలా ఉంటుంది? అది కాక వాళ్ళ దగ్గరున్నది కోహినూరు వజ్రం అంత విలువైన భూమని మనకి తెలుసు. అది వాళ్ళకి తెలియకేగా కోట్లు విలువ చేసే భూమిలో ఆవుల్ని దూడల్ని మేపుతున్నారు. ఇల్లే ఇలా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఇంకెలా ఉంటారో? బేబీ, నీకు కావాల్సింది శివరాం, మీ నాన్నకు కావాల్సింది మైన్స్. మిగతా వాళ్ళెలా ఉంటే మనకెందుకు? మైన్స్ మన చేతికొచ్చాక మనమేంటో చూపిద్దాం. అయితే పదా, చలో. యావయ్యా, నీలకంఠం గారి ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే, నీలకంఠాన్ని నేనే.
నేను చెప్పలా? సినిమాల్లో పెదరాళ్ళ కనబడితే సారే నీలకంఠ అయి ఉంటారని. నమస్కారం చేవే. నమస్కారం అండి. నమస్తే. మీరు? వీరు తను నా భార్య. ఓ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పురాణాల్లో సీతాదేవిలా ఉన్నప్పుడే అనుకున్నాను ఈవిడే శాంతమ్మయ్య ఉంటారని. ఎలా ఉన్నారు వదిన గారు? బానే ఉన్నాను. ఇంతకీ మీరు? వారు నా కొడుకులు, కోడళ్ళు దుర్గా, శ్యామల, ఫణి, మాధవి. అయ్యయ్యయ్యయ్యో, ఆజానుబాహులైన కొడుకులు, అష్టలక్ష్ముల్లాంటి కోడళ్ళు, పార్వతీ పరమేశ్వరుల్లాంటి మీరు, మీ పెద్ద ఇల్లు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోట్లేదంటే నమ్మండి. నాన్న వీళ్ళు అదడిగితేనే వారు వీరు అంటూ అన్నీ చూపించి అడుగుతుందే కాని వీళ్ళెవరో ఎందుకొచ్చారో చెప్పట్లేదు. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? అమ్మా, మనమెవరో చెప్పకుండా వాళ్ళ గురించి అడిగితే కాలినట్టుంది. ఏయ్, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మీలో మీరు మాట్లాడుకుంటారేంటి? కీర్తి ఆంటీ నమస్కారం. నమస్తే. మీరేంటి ఇక్కడ? శివరాం, వీళ్ళెవరో నీకు తెలుసా? నానా అది తెలుసా అని అంత సింపుల్ గా అడుగుతారేంటి? బాబు మా అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్. మొన్న బాబు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు. అవునానా, అక్షయ కోసం సిటీకి వెళ్ళినప్పుడు వీళ్ళింట్లోనే ఉన్నాను. నన్ను ఒక సొంత మనిషిలా నన్ను చాలా బాగా చూసుకున్నారు. అప్పుడు చూసుకున్నారు సరే, ఇప్పుడు మీరెందుకు వచ్చినట్టు? అది అంటే విలేజెస్ చాలా అందంగా ఉంటాయంట కదా, అది చూద్దామని వచ్చాము. ఓ, మా అంతట మేము రాలేదు. బాబే ఎప్పుడు సిటీలో ఉండే మేడలు, ఎప్పుడు ఉండే ట్రాఫిక్ జాములు, ఎప్పుడు తట్టుకోలేని పోలీసులని ఏం చూస్తారు? మా ఊరు రండి, పల్లెటూళ్ళలో పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి ఎంత బాగుంటుందో అని రమ్మని పిలిచాడు. రాగానే మీ ఇల్లు చూసాం, ఎంత పచ్చగా ఉందో. చాలా సంతోషం. మా కొడుకుని సొంత బిడ్డలా ఆదరించారంటే మాకు ఆనందమే. మీకెన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులుండండి. ఏవేవి చూడాలనుకున్నారో అన్నీ చూడండి. తప్పకుండా. వీళ్ళు ఉండడానికి ఏర్పాట్లు చేయించు. అలాగేనండి. పదండి. లోపలికి రండి. లోపలికి రండి. రాత్రి శ్యామల, వీళ్ళ గది చూపించమ్మా. మీరు స్నానాలు అవి చేయండి, నేను వంటకి ఏర్పాట్లు చేస్తాను. అలాగే అలాగే వెళ్ళండి.
పదండి, నేను మీకు గది చూపిస్తాను. అటువైపు రండి. రండి. ఈ గదిలో మీరుండండి. మీకేం కావాలన్నా మమ్మల్ని అడగండి. అలాగే. వావ్, సూపర్ గా ఉంది కదా మమ్మీ రూమ్. అవును బేబీ. శివరం బాబు చెప్పలా మా ఇల్లు ఎంతో బాగుంటుందని? అవునవును. మీరు బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారే. జూబ్లీ హిల్స్ లో మేడలు, బ్యాంక్ లో కోట్లు, బీరువాలో సూట్లు బాగానే ఉన్నాయి. మీరు కూడా బాగా ఉన్నవాళ్లలా ఉన్నారే. ఎందుకు లేదు, లంకంత కొంప, ఊరంతా ఆస్తి బాగానే ఉంది. సరేనండి, మీరు ఫ్రెష్ అవ్వండి, మేం కాఫీ తీసుకుని వస్తాం. అవునండి, రావి. మొత్తానికి అనుకున్నట్టుగానే ఇంట్లో అడుగు పెట్టగలిగాం. ఇక శివరాం బాబుని లైన్లో పెట్టడమే మిగిలింది. శివరాంని నీ వైపుకి తిప్పుకో, ఇంట్లో వాళ్ళని నా వైపుకు తిప్పుకుంటాను. అప్పుడు ఆటోమేటిక్గా ఆస్తి మన వైపుకొస్తుంది.